బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. కడియం శ్రీహరి తోటి నాయకుల ఎదుగుదలను జీర్ణించుకోలేరు అని అన్నారు. తాటికొండ రాజయ్య ఎదుగుదలకు ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఎదుగుదలను అడ్డుకున్నాడు అన్నారు. కడియం కావ్య భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు తప్ప సమాజం భవిష్యత్తు కోసం ఏ రోజు ఆలోచన చేయలేదన్నారు. ఏ పార్టీలో ఉన్నా మాదిగ సామాజిక వర్గాన్ని కడియం శ్రీహరి అణిచివేశారన్నారు. భారాసలో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంది నిజం కాదా అన్నారు. రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. అందుకే కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు అన్నారు. పీపుల్స్ వార్ నుంచి కడియం శ్రీహరిని హెచ్చరిస్తే ఆనాడు ఎంఆర్పీఎస్ అడ్డుకుంది నిజం కాదా అన్నారు. అన్ని వర్గాల మద్దతు ఉన్న ఏకైక పార్టీ ఎంఆర్పీఎస్ పార్టీ అన్నారు. కడియం శ్రీహరి ఎంఆర్పీఎస్ కు చేసింది గోరంతా, లాభపడింది కొండంతా అని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తే ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చింది నిజమన్నారు. 1996-97లో మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసింది కడియం శ్రీహరి అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు టీడీపీ బలహీనపడ్డప్పుడు బలంగా ఉండబడే టీఆర్ఎస్లో చేరావు. కేసీఆర్ను పొగిడావు, చంద్రబాబును విమర్శించావు. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ బలహీనపడ్డప్పుడు దాన్ని వదిలిపెట్టావు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగుడుతున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బీఆర్ఎస్కు దూరం అయ్యావు. దీన్ని బట్టి ఇంకా ఏమంటుండు, బీఆర్ఎస్లో ఒక్కొక్కరి కబ్జాలు నేను బయట పెడితే, ఒక్కొక్కరు కబ్జాలు బయట పెడితే అవినీతి భూ కబ్జాలు వెల్లడిస్తే బీఆర్ఎస్ నేతలు బయట తిరగలేరు అంటాను. అంటే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసి నువ్వు ఉన్నట్టేగా. నువ్వు కాంగ్రెస్ చేరితే బయట పెడతారు అంటున్నావు కదా. నువ్వు కాంగ్రెస్ చేరినప్పుడు ఈ మాట అంటున్నావు కదా. నువ్వు నీతిపరుడు అవుతే, నువ్వు నిజాయితీ పరుడు అవుతే, నీకు దమ్ముంటే, నీకు దమ్ము కూడా పక్కకు పెట్టు, నీకు నీతి నిజాయితీ ఉంటే, నీ పార్టీలో అవినీతి జరుగుతున్నప్పుడు, నీ పార్టీలో భూ కబ్జాలు పెరుగుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని, నువ్వు నిలదీయాల్సింది ఎవరిని? వాళ్ళనే కదా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ చేరి ఆ మాట అంటున్నావు కదా. అంటే నువ్వు ఎంత అవకాశవాదివి, నువ్వెంత స్వార్థపరుడివి. ఈ భూ కబ్జాలు చేసి అనబడుతున్న వాళ్ళే, ఈ అవినీతి పరులు అనబడుతున్న వాళ్ళే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించారు కదా. అంటే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించినప్పుడు మాత్రం వాళ్ళు గొప్పలు అయిపోతారా? నీకు ఎమ్మెల్యే టిక్కెట్ రావడానికి వీళ్ళ సపోర్ట్ చేశారు కదా. ఉదాహరణకు పల్లా రాజేశ్వరరెడ్డి సపోర్ట్ లేకుండా నీకు టికెట్ వచ్చిందా? ఎర్రబల్లి దయాకర్ రావు గారు కనుక అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా? ఇంకెవరు అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా? వాళ్ళ సహకారంతో వచ్చేది కదా. ఇప్పుడు వాళ్ళే భూ కబ్జాదారులు, అవినీతి పరులు అనుకుందాం. అంటే నీ బిడ్డకు నీకు టికెట్ వచ్చేటప్పుడు వాళ్ళ అవినీతి పరులు అని తెలిసినా కూడా వాళ్ళ సహకారం తీసుకున్నావు కదా.